కోడి కూయంగా తెల్ల తెల్ల మారంగా పాల కడువల్ల నిండా పల్లె బంగారు కొండ పారుతున్న ఏరు పచ్చ పచ్చని పైరు ముత్యాల ముగ్గుల్లో సిగ్గులలికే పల్లె సంక్రాంతి సంబారాలు చూడన్నో అంబారాన్ని ఆకే చూడన్నా అంబారాన్ని దాటే చూడన్నా 3 రోజులు అవుతుంది మేము పోయి 3 రోజులలో చూడు మొత్తం వరంతా ఈనిపోయింది. అసలు నిజంగా 24 గంటలు చాలు ఒక వెదర్ చేంజ్ కావడానికి. అట్నే సేమ్ మొత్తం పచ్చగా ఉండేది మొత్తం ఈనిపోయింది చూడు. పొలంతా ఈ నుంచి ఆడు వరకు మొత్తం ఈనిపోయింది వరంతా. ఇక కోయడానికి ఇంకా నీళ్ళు వదిలేయడానికి ఇంకో 2-3-4 వీక్స్ అయితే ఖతం. నీళ్ళు వదిలేస్తారు, దాని తర్వాత ఎండ పెట్టేస్తారు, దాని తర్వాత కోసేస్తారు, హార్వెస్ట్ వస్తుంది, కోసేస్తారు, గడ్డి మొత్తం పొట్టి చేసేస్తారు, ఒడ్లు తీసేస్తారు, బియ్యం పట్టిస్తారు, దాని తర్వాత అమ్మేస్తారు. ఎవరికైనా కావాలంటే మా అరుణ్ గారు వేసింది కాబట్టి అరుణ్ గారికి అడుగుని బియ్యం ఇచ్చేస్తాడు. ఎందుకంటే మళ్ళీ పోతే దొరకాయి ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే పంట బియ్యం కాబట్టి దొరకాయి. కావాలంటే ముందుగానే కామెంట్ చేయరు, లేదంటే నా నెంబర్ ఉంటే ఫోన్ చేయండి. ఇది కావాలంటే ఇదే ఓడి కావాలంటే ఇదే ఓడిస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మన ఆవు అక్కడ మేకలేమో మామ కొట్టుకపోయిండు. ఇక ఆవేమో తీసుకొచ్చి చిన్న మామిడ కట్టేసిండు, మంచిగా రెస్ట్ తీసుకుంటా ఉంది. హాయ్, బాగున్నావా? అరే నన్ను భయపడుతుంది, మర్చిపోయింది. 2 రోజులకే భయపడుతుంది. ఎందుకు భయపడుతున్నావు అబ్బా? భయపడుతుంది చూడు. ఇట్లా భయపడితే ఎట్లా అబ్బా నువ్వు? 2 రోజులకే భయపడతావా చెప్పు? 2 రోజులకే భయపడతావా అబ్బా? చెప్పబ్బా, 2 రోజులకే భయపడతావా? సో గడ్డి వేసి మంచిగా పురాల పంటి గడ్డి అంతా కోసుకొచ్చి వేస్తుండు. బయట ఇప్పుతలేడు మా మామ. ఇప్పకుండా ఈయనే వేసి దాంతోపాటు ఓరిగడ్డ వేసి, ఎందుకంటే బర్రె ఒకటే ఉంది కదా, ఆ బర్రెకి తోడు ఆవు కూడా పెట్టేసిండు ఈయనే. ఇక రిస్క్ లేకుండా అయిపోయింది. ఇక మా చిన్నతమ్మ పాపం ఆమె కొంచెం బాధలో ఉంది. ఆమెను ఎక్కువసేపు మాట్లాడించలేకపోయినా అక్కడ గోకరికాయ దింపుతూ ఉంది. పోయేటప్పుడు తీసుకుపో స్వామి అన్నది. ఇక చూడాలి. ఇక మేకలు ఏ టైంకి వస్తుందో తెలియదు. వచ్చిన తర్వాత మేకలను అయితే వీడియో తీసే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి, ఈరోజు ఊర్లోకి వచ్చినాక తెలిసింది ఏంటంటే ఒక పెళ్ళి ఉంది. రామకృష్ణ గౌడ్ అని మన ఇంట్లో పత్రిక వేసిపోయి నాకు ఫోన్ చేసి నేను మర్చిపోయాను అసలు. ఎట్లా వచ్చాను కదా అని చెప్పేసి పెళ్ళి కూడా అటెండ్ చేసుకుని పోదాము. నాన్నని కూడా తీసుకొని పోతాం పెళ్ళికి. ఇక ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్, చాలా ప్రశాంతంగా. అత్తమ్మనేమో ఫోన్ మాట్లాడుకుంటే గోకరికాయ అవుతుంది. అత్తమ్మా మంచిగురా? ఏమైనా డల్గా వస్తుంది వాయిస్? ఆహా, వా, ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. కాకపోతే చెట్లే ఎండిపోయినాయి, నాన్న వాటర్ పోసినట్టుండు. ఎక్కడ సామాన్ అక్కడ. అయ్యో పాపాజీ, క్యా కర్ రహా హే తుమ్? కమ్ కర్ రహా హే. వాహ్, దుమ్మేమన్నా పట్టిందా? ఆవు నన్ను చూసి బెదురుతుంది, దగ్గర రానిస్తలే. అదే అట్లా అనుకుంటున్నట్టుంది. బా, ఇల్లంతా ఖాళీగా అయిపోయింది. గాలి 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 ఓరి మొగిలయ్యో, నీ చిన్న మానం మన మానం గమును మొగిలయ్యా, ఓరి మొగిలయ్యో ఓరి మొగిలయ్యా, ఓరి మొగిలయ్యో ఓరి మొగిలయ్యా. చెట్టు మాత్రమే మనది, కాయలు కాసి తినేంత వరకు కూడా మనవి కాదంటున్నాం మా అమ్మ. సేమ్ ఇప్పుడు అదే పొజిషన్. ఇది ఎప్పుడు కాస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కాకపోతే ఇదంతా డ్రాప్ అది ఏంటి అసలు ఇది అర్థమవుతలేదు. కాకపోతే మంచిగా వచ్చినాయి కాయలు. అసలు ఓన్లీ వాటర్ మాత్రమే వేస్తున్నాం, ఎక్కువ మందు కూడా వేయలేదు దానికి. మంచిగా అంటే మంచిగా ఊసినాయి కాయలు. కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక మేము తినమా అనేది ఇక మా అదృష్టంలో లేదన్నట్టు. తినేంత వరకు కూడా అది మనది కాదనే అర్థము. ఇక తిన్న తర్వాత మనది అది. ఏ వంట అయినా సరే, లేకపోతే పూలైనా కాయలైనా ఏదైనా బుడ్డోడు లేడు కాబట్టి. బోరేలే వేస్తున్నా. 1 2 3 స్టార్ట్. రైట్, పత్రిక ఏడ పెట్టిరు? వావ్, కార్డు బాగుంది. రామకృష్ణ గౌడ్, మానసిక బాగుంది కదా. మానసిక పెళ్లి, అడవి మసీద్, అలియాబాద్, ములుగు మండల్. 11:35కి పెళ్ళి. ఇప్పుడు టైం అవుతుంది తెలుసా? ఆల్రెడీ 11 అవుతుంది. ఇంకా పిల్లగాడే పోలే. పిల్లగాడైతే వచ్చేసింది. నాని పోదామా? పెళ్ళి పోమా లేకపోతే ఇంటికి పోమా? ఉండరా నువ్వు విని అరే లడ్డు. అరే సన్ని గుండు మంచిగా ఉందిరా. ఏడ కొట్టించుకురా గుండు? కొమ్మరలు పోయినట్రా? మంచిగా ఉంది, వెరీ గుడ్. అజయ్ రా ఇప్పలేక అజయ్ వస్తుందా?
చాలా గ్రేట్ అసలు నిజంగా. ఇట్లా రావాలంటే ఒకప్పుడు నేను చేస్తుండే అట్లా, ఇప్పుడు చేయాలంటే ఇది అట్లా కాదురా. నువ్వు చేయరా, సన్నీగాడు చేస్తాడు చూడు, మస్తు చేస్తాడు సన్నీగాడు. అగో వావ్, ఇట్స్ మీరు రాకిల్. వా 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 వా, వాట్ ఏ నైస్, వెరీ గుడ్ రా సని, మస్తు చేసినవరా. ఏడ నేర్చుకున్నారా సని? మస్తు నేర్చుకున్నావు, వెరీ గుడ్. పోదాం దా, ఉండాలి సార్ మస్తు సేపు. దాని అడుగు. అయ్యో మంచి నిమ్మలం కూర్చునేదే, పోవాలి. ఆడుకోర్రి బాబాయ్ ఒక బ్యాటికి. ఓకే, బాల్ పోతే నీ బాలేనా? మళ్ళీ ఆడుకొని నేనే పెట్టాలి సరేనా? సరే ఈయనే పెట్టు. ఈశ్వరాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాద్రి రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం శ్రీ పూర్ణ పుష్కలాంబ సహిత హరిహర పుత్ర తారక బ్రహ్మస్వరూప. గుడ్ మార్నింగ్. ఎగ్జామ్ రాసినవా నిన్న? ఈరోజు ఉందారా? నేను ఎగ్జామ్ లేదా? మరి ఆమె నువ్వేం ఎగ్జామ్ లేదంటావు. ఆమె మొత్తానికి నా ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటది. మరి ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు ఉంది? ఈరోజు ఉందా? ఓ మై గాడ్, అంత లాంగ్ ఉందా? ఈరోజు ఎవరం? ఈరోజు థర్స్డే నాన్న, థర్స్డే తర్వాత ఫ్రైడే సాటర్డే మళ్ళీ ఎగ్జామ్ లేదంట. మళ్ళీ సండే, మళ్ళీ మండే ట్యూస్డే ఉందంట. మళ్ళీ రేపు వాళ్ళేనా? అయ్యి మళ్ళీ సాటర్డే ఎగ్జామ్ ఉందా? అరే ఈ గ్యాప్లో ఏందిరా అయ్యా, గ్యాప్లో వస్తే ఏం చేయబుద్ధి కాదు, చదవబుద్ధి కాదు, ఏం చేయబుద్ధి. చెప్పు. అయిపోయింది, ఎగ్జామ్స్ ఫినిష్ అంతేనా? మనం ఎప్పుడు చెప్తే అప్పుడు. ఈరోజు స్కూల్ ఉందంటే స్కూల్ ఉంది, ఈరోజు స్కూల్ లేదంటే స్కూల్ లేదు, అంతే కదా? సొంతంగా ఎప్పుడు చెప్తున్నా నేను? ఫస్ట్ ఇంకెంత పెద్ద అవుతారు నా అయినావు నువ్వు, ఫ్రిడ్జ్ అంటే అయినావు. ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత చెప్తావా? తమ్ముడు లేచిందా? నేను తమ్ముడు లేవకముందుగా పోయినా వాడు బోర్ మన్నదానికి, పోయేటప్పుడు జర లేకపోవని సరేనా? టార్చర్ పెడతారా అంటే మరి ఆడు పొద్దున లేవంగా అక్క సాయంత్రం వరకు కనబడుతుంది. ఎట్లుంటుంది అని పానం? ఎవరురా? పాపనా? లవకుశల గుండె తడి పరిమళించ సీతమ్మ ఒడి, వనవాసం మధుర చరితం లిఖించనయ్యా వాల్మీకి. ఇంతమంది నన్ను చూసి ఈ సాంగ్ పెట్టుకుంటారు తెలుసా? నిజంగా అందరికి ధన్యవాదాలు వన్స్ అగైన్. ఆ పాట వస్తుంది చూసిన, వింటున్నా పాట. అందుకనే వాడుతున్నాను నేను. అదిగో ఇల్లంతా వాట్ యువర్ ప్రిపేరింగ్ టుడే. టుడే వచ్చేసి ఓ గంట పెద్ద దాంట్లో గాలి గవేడ అవుతాయిరా. ఇంకోటి గుడ్ న్యూస్ చెప్పాలా, ఈరోజు నేను కూడా తాగుతున్నా. సరిపోదు మరి, ఇంకొంచెం ఏ మరి. వా ఆపిల్ మాత్రం సూపర్ ఉందిరా. ఏడ తెచ్చినావు ఇది? ఎంతనట ఎంతనట? 100కి ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. అంతేనా? మరి ఎంత కాస్ట్ కూడా ఇంకా చెక్కు చెదరలే అంటే అంత బాగుంది నిజంగా. నీకు షైనింగ్ వస్తుంది, దీనికి షైనింగ్ పెయింట్ వేసినట్టు రా, షైనింగ్ పెయింట్ వేసినట్టు సూపర్ అంటే సూపర్ వస్తుంది. ఈ ఎగ్స్ మాత్రం ఎట్లా ఉన్నాయి నిజంగా. ఏడ తింటుర్రా? ఎట్లా ఉంటుంది? ఓ కాజు బాదాం, ఇంకా కాజు బాదాం. అరే మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దాం అనుకున్నాం, మర్చిపోయినావు హర్షేఖర్? ఏం కవర్? అవు దాంట్లోనే రా, ఆ కవర్లోనే, దాంట్లోనే ఉన్నాయి. దాంట్లో నట్సే. మనము డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దాం రా ఈరోజు. ఒక్కరోజు నేను అడుగు వేస్తా. హలో రెండే మొత్తం. అది ఎట్లుంటుంది తెలుసా? ఉప్పు తింటుంది ఎప్పుడు కాదు, కొంచెం బెల్లం కూడా వేయరల్లా. అరే ఇగో ఇది కూడా ఎట్లుండాలరా, ఏం తెలియరా? ఏం కాదు అన్ని కొంచెం టేస్ట్ ఎట్లయినా వస్తుంది. అదే చిరంజీ అట అంటే ఏంది? సప్న చిరంజీ అంటే ఏంది? ఇది చిరంజీ అట. ఇది నాకు తెలిసి స్వీట్లలో వస్తుంది. ఇది తర్బూజా కూడా ఉన్నాయి. అరే ఇవన్నీ ఏదోరా,
ఈ తర్బూజా సీడ్స్ మీద వేయాలి, మొత్తం అయిపోతుంది చూసినా, మొత్తం అయిపోయినాక మీద వేయాలి. దీన్ని మస్తు ఉంటుంది. ఇది ఇగో ఇది అన్నిటికీ మీద వేయాలి. కిస్మిస్ వేయచ్చు అరే కిస్మిస్ ఈ రెండు నేను రా, ఈ రెండు మీదకే వేద్దాం రా, మీద జ్యూస్ మీద వేద్దాం, మస్తు ఉంటుంది. తర్బూజా అంటుండు మరి తమ్ముడు కూడా. నాని టైం అయింది ఇంకా టూగా. హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతి లోక ఉజాగర రామదూత అతులిత వలదామ అంజని పుత్ర పవన సతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేతంగి కంచన వరణ విరాజ సువేశ కానన కొండల కుంచద కేశ హాదు వజ్ర ఔదుజ విరాజే కాందే మోజ జలే ఔసా జయ శంకర స్వర కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యామాన గుణియతి చాత్ర రామకాజగర్ వేకోవాతుర ప్రభు చరిత్రసును వేకేశ్వర రామ లక్న సీతామన వస్య సూక్ష్మ రూపధర సీతి దిగవ వికట రూపధర లంక జరావ భీమ రూపధర అసుర సమార రామచంద్ర के काज सवारे लाय सजीवन श्री रघुवीर गरीशूर लाय रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरत ऐसा मोबाइल समसमदन रोज सभा ऐसा कई श्रीमती घंटे लगावे सनकादिक ब्रह्मादि मनुष्य नारद शारद सही जब कुबेर दिवार कह कहते तुम उपकार सुग्रीवन कीना राम मिलाय राजपति दीना तुम्हारे मंत्र विभीषण मान लंकेश्वर में सब जग जाना जय 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 हनुमान गोसाई कृपा करो देना नहीं जो शतबार पाठ करे कोई छूटे बंदी महाक्ष कोई जो यहाँ पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सब तुलसीदास सदा हरि चेरा कीजे नाद हृदय महडेरा పవనతనయ సంకటహరణ మంగళమూర్తులు రామలక్ష్మణ సీతా సహిత హృదయ బసవ స్వరూపం శ్రీవర రామచంద్రకి జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయిపోయిందా? ఎట్లా గుర్తుంటారు నీకు జ్ఞానం? ఎట్లా గుర్తుంటుందా? పాటలు పాడిన తర్వాత ఆ పాట ఎట్లా గుర్తుంటుందా? ఏమో నాకు అట్లా గుర్తున్నాను, అందుకనే ఈ స్టేజ్ ఉన్నాను నేను. ఏ స్టేజ్లో ఉన్నావు? నాకు అట్లా గుర్తుంటే మంచిగా స్టడీ మంచిగా ఉంటే మంచిగా బీటెక్ చేస్తాను. నేను బీటెక్ చేసి ఏం చేస్తుంది? నాకు టెక్నికల్ ఫీల్డ్ చాలా ఇష్టం కదా. టెక్నికల్ ఫీల్డ్ చేసి ఏం చేస్తుంది? ఏదైనా కొలాబ్ చేస్తాను. ఏ కొలాబ్ చేస్తుంది? సో ఫ్రెండ్స్ నాకు కొంచెం కొంచెం బేడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకేంది, నాకు బేడ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోసారి నేను ట్రిమ్మర్ పెట్టుకోను ఫ్రెండ్స్. మంచి జ్ఞానోదయం అయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటి తప్పు నేను చేయను ఫ్రెండ్స్. ఓకే రైట్. పొద్దు పొద్దుగల మార్నింగ్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నాన్నగారు వచ్చేసి టిఫిన్ చేస్తా ఉన్నారు. బాగుందా? బాగుంది. మంచిగా ఉందా? సూపర్. అయ్యాయి మరి నాకేదే, నువ్వు మీ ఇద్దరు కలిసి పోరిగా ఈరోజు నేను రాను. నువ్వే అయ్యా అదేంది? వాట్ ఇస్ దిస్? నువ్వు పోయి లెక్క చేసుకొని అట్లా అంటావా? మరి నువ్వేం చేస్తే? ఇంటికైనా ఉంటావా? టేక్ రెస్టా? సో నాని మన ఇద్దమేనట. పోయి నిన్న ఎగ్జామ్ రాయించుకొని మళ్ళీ 12 o'clock నేను తీసుకున్నా. సీరియస్ పని ఏం లేదు. నిన్న అంటే లేట్ అయింది కదా అని, సారీ నిన్న రాత్రి లేట్ అయింది కదా. నిన్న పొద్దున్న 7 గంటలకు పోతే సాయంత్రం వచ్చేసరికి 8 అయింది. సారీ నాన్న, డ్యూటీ చేసేటప్పుడు కూడా నాకు తెలిసి 12 గంటలు చేయడు కదా నాని. మళ్ళీ నువ్వు స్కూల్ కాడ దింపొచ్చి మళ్ళీ మేకల కాడికి పోయి మళ్ళీ పూలు తీసుకొని ఇంటికి వచ్చినావు. నిన్న అంత టైం అయింది. ఇంకా నువ్వు స్కూల్ పోయిన తర్వాత నేను బైక్ అడిగి పోయినా, దాని తర్వాత క్రికెట్ ఆడినాం, దాని తర్వాత ఊర్లో తిరిగినా, దాని తర్వాత అందరిని కలుసుకున్నా, అందరితో మాట్లాడినా. నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చినాక వచ్చినావు. దానికి ముందు పెళ్ళికి కూడా పోయినా తెలుసా? పెళ్ళిలో తినమంటే నాన్నగారు తినలేదు, కొంచెమే తిన్నది. మళ్ళీ రాత్రి వచ్చేటప్పుడు అమ్మీ పప్ప నాకు ఆకలి అవుతుంది డాడీ, ఇంకెప్పుడు పోతాం డాడీ ఇంటికి. అందుకనే ఉన్నప్పుడే మంచిగా తినాలిరా అని చెప్తా. నేను ఏం చెప్తా? ఉన్నప్పుడే మంచిగా తినాలి అని చెప్తా. ఓకేనా? అట్లా కానీ నువ్వు కానీ మరి నేను పోతుంటే నేను తినేసి పోతుంటిగా. సరే ఓకే రైట్. ఓకే శేఖర్ రెడీ అయిపోయిందా? నేను పోవాలంటే ఇప్పుడు నాన్న రాడట. ఇవి ఎంతసేపు తిరుగుతావు ఈ కిచెన్లో? ఆడికి ఎంతసేపు చేస్తారో నాకు అర్థం కాదు. ఓ ఇది వేసేసాడు, దాని తర్వాత ఇవి వేస్తుండు. ఇది అవుతుందా మరి నాకు నేను పోయినప్పుడు? 2 నిమిషాల పనా? నేను అప్పలో టిఫిన్ చేసేయాలి. మరి నేను టిఫిన్ ఏం చేసుకురు? మంచిగా పొట్టు తింటారు అయితే. వీళ్ళు ఒక్కటే రోజు నేను రేపు నుంచి నేను కూడా చూడు. నేను డైట్ ఇస్తారు ఇంకా మేము అబ్బా ఇడ్లీ పెట్టినట్టుంది ఆల్రెడీ. ఓ రే ఇడ్లీ రయ్యాల ఆల్రెడీ ఇడ్లీ ఉంది. ఇడ్లీ లేనట్టే చెప్పారు. ఇక్కడ గుడ్డులు కూడా ఉంటే. ఓ మై గాడ్ గుడ్డులు కూడా. అదే నాకొకటి నాన్నకి ఒకటి, వాళ్ళిద్దరికి ఒకటి. మరి క్రియాన్స్కి ఎదురా? మరి నాకేదిరా? నేను పోతున్నా. బాయ్ ఫైనల్లీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దాయి సగం సగం హాఫ్ సగము పప్పకి ఫుల్ మన ఇద్దరు కలిపి ఒక గ్లాసా? నాన్న నీకు కావాలా బేటా? ఓ క్రియాన్స్ లేచినవా? అయ్యా బంగారు పండు క్రియాన్స్ అమ్మలో లేచినవా? గుడ్ బాయ్ నాని మెల్ల వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పిన అందరికి. వెరీ గుడ్ కదా.
పాలు ఎక్కువని మనకు పోసిన పాలు వాళ్ళు పోయలే నాకు వస్తావారా పాలు నాకు వైపు అయిపోతున్నాయి అది చెప్పిన గుడ్ మార్నింగ్ హ్యాపీ బర్త్డే టు యూ అడ్వాన్స్ మళ్ళీ నాకు గుర్తులేదా నా బర్త్డే విషయం చెప్పలే నువ్వు అని మళ్ళీ నా మీద ఒత్తుకుంటావు అందుకని ముందుగానే అడ్వాన్స్ చెప్పిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఏంటిది ఏదైతే మార్చ్ నాది 3వ మంత్లో ఏప్రిల్ 10th మంత్లో నా బర్త్డే 7 నెలల అడ్వాన్స్ చెప్పిందంటే ఎంత మంచిగా ఇప్పుడు ఒకసారి చెప్పినా మళ్ళీ నేను మధ్యలో నీది జూన్ కాదురా నీది అయిపోయింది తమ్ముంది జూన్ లో బర్త్డే తమ్ముందిరా ఇది ఇప్పుకోద్దు నా ర్యాక్లు ఫిట్ చేయరు సరేనా సప్న ర్యాక్స్ ఫిట్ చేయరు ఇల్లు మొత్తం చేంజ్ చేస్తారు మాట ఇంకో నచ్చరే నా పానం బాగలేక అడ్డం దొడ్డం చదివిన ఇప్పుడు ఏం నచ్చలే మరి సోఫాలు నచ్చలేదా ఇవి అంటారే ఇవి మంచిగా ఉన్నాయి మరి ఇంకా ఇల్లు మొత్తం టీవీ తీసేస్తావా రూమ్లలో బట్టలు ఆగమాగం చదివిన అవి ఏం మంచిగా ఫర్ యూ తాగేసి అది కూడా తాగేసి మేము పోతున్నాం బాయ్ బాయ్ నాని బాయ్ చెప్పరా అరే లేట్ అయిందిరా నాని ఏందమ్మా ఏంది అవును మీరు స్కూల్ కాడ పోయొచ్చురా పోయినాము మాట్లాడినాము ఇప్పుడు ఈ అకాడమిక్ స్టార్ట్ ఇయర్ నెక్స్ట్ అంటే ఇంకా 1 month తర్వాత స్టార్ట్ అవుతుంది ఈ మధ్యలో పంపిమంటే కూడా పంపిమంటుంది పంపించేసి అని ఇంటికాడ పెట్టుకుంటే పెద్ద తలనొప్పి అని వచ్చి డ్రాప్ చేసి నేను ఎంత దూరం ఇటుకెళ్ళి కొంచెం ఒక 1 kilometer 1 kilometer ఉంటుందా అని బుక్కులు ఏం లేవు మరి అంటే నెక్స్ట్ ఇయర్ ఇస్తారంట ఈ ఇయర్ మొత్తము టాయ్స్ తోటి ఆడిపిస్తారు పోయి ఆడ ఆడుకొని రావాలి అంతేనా రే అంగన్వాడికి పోయి ఆడుకోవచ్చు నాకు ఇదే రా ఇలాంటి పనులే నువ్వు చేయదు అది వాటర్ కప్ పెట్టుకునేది రా ఎందుకు రా క్రియాన్స్ ఎట్లా చేస్తాను అన్ని ఇలాంటి పనులు చేస్తాను అందులో పోస్తాడా ఏం దాయి అబ్బా ఏం దాయి అంటూ చూసినావు రాడు రైటా బాయ్ మరి సెకండ్ ఆల్ ది బెస్ట్ హ్యాపీ జర్నీ ఓకేనా నేను పోతున్నా మరి ఈ మధ్య ఫోన్ పొద్దున పెట్టుకుంటే సాయంత్రం అయిపోతుంది ఈ ఫిట్ చేసి శేఖర్ ర్యాక్స్ మర్చిపోకు ఇవి ఎడ దొరికినవి ఎలాగెళ్ళి తీసాడు వెరీ గుడ్ ఇగో ఇవి ర్యాక్స్ మర్చిపోకు బుక్ చేయి అదే ఫిట్ చేయి రేపు పొద్దున నేను అవి స్టాక్ తెస్తా ఓకేనా రెడీయా బాయ్ బాయ్ మళ్ళీ మా నాన్న డెసిషన్ చేంజ్ చేసుకుంటూ మళ్ళీ మాతో వస్తాడట నాని చెప్పులు వేసుకో ఇవే చెప్పులు వేసుకుంటావు వేరే చెప్పులు వేసుకుంటావు నిన్న వీళ్ళు ఇవ్వలేదు ప్రశాంతంగా పోయారు వాళ్ళు అంత ఆచార్యుడు నేను వస్తాను లేపొద్దు అంటే అరే తులసి చెట్టు లేస్తాంటవా సో ఫ్రెండ్స్ మేము 10 రోజులు మా ఊరికి పోయినాం కదా వచ్చేటప్పుడు తులసి చెట్టు మొత్తం 7 కిలో బిక్క రావాలి ఇగో గిదానికి పెడతారా ఎవరన్నా మొత్తం కాలిపోయింది గట్ల ఉంటుంది సప్న చేసే పనులు మీరు ఒక పని చేయాలి ఇక్కడ ఒక సోఫా సెట్ వేసుకోవాల్సింది అనుకోరా మంచిగా అవుతుండే ఎవరు ఏ బయటకు వెళ్ళి కదా మంచిగా ఉంటుంది అవునా దా హెలికాప్టర్ వస్తున్నాడు సరేనా స్కూల్ పోతున్నావు కాబట్టి అక్షరాభ్యాసం లేదు ఏం లేదు పెన్సిల్ పట్టుకో పెన్నులు పట్టుకో గోడల మీద గీకు కదా అన్నీ ఇక సూల్ బొమ్మలు థ్యాంక్ యూ అక్క బాయ్ చెప్పరా బాయ్ చెప్పొద్దని చెప్పు అక్కకు ఇటువైంది కూర్చోవారా మేక బాగున్నావా ఈ మేక మన దగ్గర ఇంతది అనుకున్నాం కాకపోతే ఈ 2 పిల్లలు వేసింది ఒక్కడేసారి మా అమ్మ కూడా మాకు చెప్పలేదు ఇది ఈనింది దాంతోపాటు ఈ నల్ల మేక కూడా ఈనింది దాని పిల్ల వచ్చేసి ఇది ఈ పిల్ల ఈనిది మంచిగా ఉంది ఇది ఆ పిల్ల కూడా జబరస్ ఉంది ఇక ఈ పిల్లలన్నీ మేకలన్నీ మనయే జబరస్ ఉన్నాయి ఇవైతే కాకపోతే దీని అమ్మ కనిపిస్తలేదు ఎటు కొట్టుకుపోయిండో ఏమో ఇక లేనట్టుంది నిజం ఎంత మంచిగా తాగుతుంది మనగా హాయ్ చిన్నగా ఉన్నాయి పిల్లలు అయితే చాలా శుభ్రంగా అంటే శుభ్రంగా ఉన్నాయి రాత్రి ఇన్నట్టున్నాయి రాత్రి మరి నిన్న పొద్దుగా ఇన్నవే తెలియదు వీరికి వచ్చి చూసేసరికి ఈయననే మామ అని చెప్తాడు జబరదస్త్ ఉన్నాయి వావ్ కోపం వస్తుందా కోపడదు పిలువంగానే వచ్చినాయి ఆడికెళ్ళి ఆ లాస్ట్కి ఉండే పిలువంగానే వచ్చినాయి వీడి దాకా గుర్తుపెట్టినాయి వా ఎంత మంచిగా గుర్తుపడుతున్నాయి ఇవి ఆ బోర్డు చూసినావు అది పాలు ఎంత మంచిగా తాగిపిస్తుందో మనం లేకున్నా సరే అదే తాగిపిస్తుంది మంచిగా పెద్దగా అయిపోతుంది మంచిగా గట్టిగా అయితే స్ట్రాంగ్ అయిపోతుంది ఇవి కూడా మంచిగా అయినాయి ఇగో ఇది చూడు ఆ పిల్ల చూడు
మస్తు అయింది అది కూడా. సుక్కమేక పిల్ల జబర్దస్త్ ఉన్నాయి. ఈ జింక చూడు పిలువంగానే వచ్చింది జింక అయితే గ్రేట్ అసలు. దగ్గరికి వచ్చి నాకు తెలియసి ఈ మూలకు వచ్చి. అవును గ్రేట్. అందుకని మనుషులకు లేని విశ్వాసం జంతువులకు ఉంటుంది. అలిగిందట్టుంది. ఇన్ని 3 రోజులు నన్ను వదిలేసి ఏడిపోయినావు అని. అలుగుడు ఇట్రా దగ్గర అలిగిపోతుంది అది.